సరే దాన్ని విజిట్ చేసుకొచ్చాను. పోతున్నారని చెప్పేసి పోతున్నంతా కూడా అలాగే అటు వదిలేసింది. సెటిల్ అయిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ అందుకని ఇక్కడ అంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 years మన దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవితే కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాను సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాయి. ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలంటే ఇప్పుడు ఈ శాటర్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయింది సార్. ఈ టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని వైడింగ్ చేయాలంటే మన రైట్ గా నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 గెలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్? 20,000 పెట్టాం. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? 70,500. 17,500 ఇక్కడ 20. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే ఇటు కొంచెము రీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాను సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? కెపాసిటీకి మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ అంతా చాలా వరకు కెనాల్ అంతా కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? ఇప్పుడే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటిది వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది. ఏ కెనాల్? కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం. వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్?
ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. కింద డౌన్ సింబల్ వస్తుంది సార్. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో పేర్ల కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయాల్సింది. ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేశాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ కాంట్రిబ్యూట్ పక్కన వర్క్ కంప్లీట్. అది 8,000 క్యూసెక్స్ తీసుకోవాలి సాగర్ రైట్ కన్నా. అది 8,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంది కదా. మొత్తం అయితే చేయిస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000 వస్తుంది. అబౌట్ 12,000 సార్. 11,000 నాగార్ నుంచి రైట్ కెనాల్. రైట్ కదా, 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. కాలువ మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000. నాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ